ఆంధ్రభోజ శ్రీకృష్ణదేవరాయలను నేటి పాలకులు స్ఫూర్తిగా తీసుకుని చిరస్థాయిగా నిలిచిపోయే కార్యక్రమాలు చేపట్టాలని ఎమ్మెల్సీ సి రామచంద్రయ్య పిలుపునిచ్చారు. కడప నగరంలోని నెక్నామ్ ఖాన్ కళాక్షేత్రంలో శ్రీకృష్ణదేవరాయలు జయంతి కార్యక్రమాన్ని బలిజ ప్రముఖులు సగినాల శ్రీనివాసులు రాయల ఆధ్వర్యంలో శ్రీకృష్ణదేవరాయలు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. తొలుత బలిజ నేతలు భారీ కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. కృష్ణదేవరాయలు ఇప్పుడు పాలక వర్గాలు చాలా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన దగ్గర నుంచి 500 సంవత్సరాల కిందట ఆయన చేసిన కార్యక్రమాలు ఈ పొద్దుటి ప్రజల్లో, కానీ మొన్న పరిపాలించిన వాళ్ళు ప్రజలు గుర్తుపెట్టుకునే కార్యక్రమాలు ఒకటి చేయలేదు. కాబట్టి వీళ్ళందరికీ గుణపాఠాలు చెప్పేటువంటి చరిత్ర అయింది. టైం మేనేజ్మెంట్ అనేది కృష్ణదేవరాయల గురించి తెలుసుకోవాలి. అంత బిజీగా ఉండి అన్ని యుద్ధాలు చేసి చక్రవర్తులను మహాకవులందరినీ పోషించి లిటరల్గా ఆయనే ఒక పెద్ద కవి అనిపించుకొని అంత చేసిన వ్యక్తి అన్నిటికీ టైం చూపించినాడు. ఇప్పుడు హిందూ మతము భారతదేశంలో నిలబడి ఉందంటే ఒక ఇద్దరే కారణం, శివాజీ అండ్ కృష్ణదేవరాయలు. కృష్ణదేవరాయలు చంద్రగిరిలో కోటలో ఉన్నప్పుడు సోమనాథ స్వామి టెంపుల్ 3 సార్లు దండెత్తినప్పుడు ఆ దేవాలయంలో ఉన్న జ్యువెలరీ అంతా దోచేసినప్పుడు ఎక్కడ విగ్రహాలను పెడితే సేఫ్గా ఉంటుందంటే శ్రీరంగపట్నంలో పెద్దలంతా కూర్చొని ఆలోచించి కృష్ణదేవరాయల పరిపాలనలో ఉండేటువంటి తిరుమల టెంపుల్లో పెడితే మంచిదని అక్కడ తీసుకొచ్చి పెట్టారు. అదే రంగమహల్. ఇప్పుడు అంతటి పేరుండేటువంటి వ్యక్తి ఆయన కన్నడ రాజైనా కూడా తెలుగులో చాలా గౌరవంగా గ్రంథాలు రచించాడు. చాలా నైపుణ్యం ఉంది. ప్రజలకు ఉద్యోగాలు వచ్చేదానికి, రైతులకు నీళ్ళు ఇచ్చేదానికి చెరువులు తవ్వించినాడు, దేవాలయాలు కట్టించినాడు. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ ఇవన్నీ అప్పట్లో చేశాడు. మరి ఇప్పుడుండే పాలకవర్గాల అందరికీ ఆయన ఆదర్శప్రాయము. ఆయన ఫాలో అయితే ప్రజలు చాలా సంతోషంగా ఉంది. ఈ దినము శ్రీకృష్ణదేవరాయల వారి 533వ జయంతిని పురస్కరించుకొని కడప నగరం మడిపుట్టిన గల కళాక్షేత్రం నందు అతని యొక్క స్మారకంగా జయంతి వేడుకలు చేపట్టడం జరిగినది. మన దక్షిణ భారతదేశాన్ని అతి చిన్న వయసులోనే 20 ఏళ్ళలో రారాజు అయ్యి సుమారుగా అనేక యుద్ధాల్లో ఎదురు లేకుండా వీరోచితంగా పోరాడి మా యొక్క దక్షిణ భారతదేశాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా విస్తరింపజేసి అదేవిధంగా ప్రపంచంలోనే అత్యున్నత నగరాల్లో ఒక దక్షిణ భారతదేశాన్ని ఒక ఈ విధంగా నెలకొల్పిన మన శ్రీకృష్ణదేవరాయల యొక్క జయంతిని మనము యువత జరుపుకోవడం మనకు చాలా గొప్ప సదవకాశం. ఈ యొక్క కార్యక్రమానికి మన కడప జిల్లా బల్యకృష్ణంలో వచ్చి రావడం, ఆ యొక్క జయంతిని జరుపుకోవడం చాలా సంతోషదాయకం. ఈ విధంగా అతని యొక్క శ్రీకృష్ణదేవరాయలు తన ఎదురులేని వీరుడు. అతను మన భారతదేశంలోనే గొప్ప రారాజు, గొప్ప చక్రవర్తి. అటువంటి మహా చక్రవర్తి వారి యొక్క జయంతి వేడుకలను ప్రభుత్వం ఈ దినము మన కడప కృష్ణా సర్కిల్లో విగ్రహానికి పూలాభిషేకం, పాలాభిషేకం చేయడం చాలా సంతోషం. అదేవిధంగా ఇంతటి మహనీయుని యొక్క శ్రీకృష్ణ జయంతిని జరుపుకునేందుకు ప్రభుత్వం సెలవుదినంగా ప్రకటిస్తే ప్రతి ఒక్కరూ జరుపుకునే అవకాశం ఉంటుందని మేము ఈ యొక్క సభాముఖంగా ప్రభుత్వాన్ని కోరుతున్నాము. అదేవిధంగా ఈ యొక్క సమావేశానికి ఇలాంటి జయంతులు అనేకంగా మన ప్రభుత్వపరంగా జరపడం చాలా సంతోషదాయకం. కాబట్టి ఇటువంటి మహనీయుని మనందరం స్మరించుకొని ఈ యొక్క జయంతి వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలియజేస్తున్నాం.